నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. నేను తీర్థ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జ్వరాలు ప్రబలుతున్నా పట్టించుకోని అధికారులు. మనుబోలు ఆసుపత్రి సిబ్బందిపై ఎమ్మెల్యే కాకాని ఆగ్రహం. చిల్లకూరులో రొట్టెల పండుగ 26న దర్గా వద్ద వివరాలు వెల్లడించిన ముజావర్లు కమిటీ సభ్యులు. ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు. ఘనంగా ముగిసిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. వివిధ అలంకారాల్లో అలరించిన అమ్మవార్లు. మనుబోలు మండలంలో జ్వరాలు ప్రబలుతున్న అధికారులు చర్యలు తీసుకోవడం లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుబోలులోని ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి శనివారం తనిఖీ చేశారు. ఆసుపత్రి అభివృద్ధికి నిధులు ఖర్చు పెట్టడం లేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. గ్రామాల్లో జ్వరాలు ప్రబలుతున్నా చర్యలు తీసుకోవడం లేదని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప వైద్యాధికారి డాక్టర్ సుధాకర్, ఎంపీపీ అనితమ్మ, సర్పంచ్ పద్మమ్మ, పిహెచ్సి వైద్యాధికారి విష్ణురావు, నాయకులు అజయ్ రెడ్డి, తులసిరామ్ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి, అంకయ్య గౌడ్, వెంకటరమణయ్య గౌడ్, భాస్కర్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. వ్యాధులను నిర్మూలించడంలో ఈ జిల్లాలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. దురదృష్టకరమైనటువంటి సంఘటన అంటే ఒకే రోజు డెంగ్యూ వ్యాధితో ఈ జిల్లాలో 4 మరణించడం జరిగింది. అంతకన్నా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి మనకు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని గురించి, రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోకుండా రోమ్ నగరం తగలబడిపోతుంటే నూరో చక్రవర్తి బిడేలు వాయించుకున్న విధంగా రాజధానో మరొక పనో చూసుకుంటున్నాడు తప్ప ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల విషయాలను విస్మరిస్తున్నాడు. పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేడు. కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వెంకటాచలం మనుబోలు మండలాల్లో జ్వరాలు ముదిరి ప్రజలు ఇబ్బంది పడుతుంటే వెంకటాచలం మండలంలో వెళ్ళడం జరిగింది. వెంకటాచలం మండలంలో వైద్యులతో మాట్లాడి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసిన తర్వాత మనుబోలు మండలానికి సంబంధించి గత కొన్ని రోజులుగా పుంకాలుగా పత్రికలో వార్తలు వస్తున్నాయి. అనేక గ్రామాలు మనుబోలు పంచాయతీ దగ్గర నుంచి పక్కన ఉన్నటువంటి మడవనూరు, అక్కంపేట, పిడూరు, బొమ్మలపూడి, గురువెందుపూడి, బద్దవోలు, యాచవరం ఎన్ని దగ్గరలో కూడా జ్వరాల బాధన పడుతుంటే అందించాల్సినటువంటి ప్రభుత్వం వైద్య సదుపాయాలు సరిగ్గా అందించక అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొరతతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితులుంటే ఇలా కనీసం ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు ఇచ్చినటువంటి శానిటేషన్ ఫండ్స్ కానీ లేదా ఆసుపత్రి అభివృద్ధి కమిటీకి ఇచ్చినటువంటి నిధులు కానీ ₹1 కూడా వెచ్చించేటువంటి పరిస్థితులు లేదు. గతంలో దీనికి సంబంధించి చెక్ పవర్ కూడా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులుగా వ్యవహరించేటువంటి మండల ప్రెసిడెంట్ అధ్యక్షులు, గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచులకు ఉండేది. మధ్యలో గ్రామ పంచాయతీలు మండల ప్రెసిడెంట్ లేకపోయినప్పుడు ఏఎన్ఎంలకి పంచాయతీ సెక్రటరీకి బాధ్యతలు అప్పచెప్పారు. బహుశా వాళ్ళ మధ్య డీల్ కుదురుతుందో లేకపోతే డీల్ కుదుర్చుకోవడం లేదన్న తేడా వస్తుందో తెలియదు కానీ వ్యాధులు విజృంభించినప్పుడు. చిల్లకూరులోని దో షహీద్ దర్గా వద్ద ఈ నెల 26వ తేదీన రొట్టెల పండుగ వైభవంగా జరగనుంది. ఈ మేరకు దర్గా వద్ద కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. చిల్లకూరులోని శ్రీ సయ్యద్ అహ్మద్ షా, శ్రీ సయ్యద్ మహమ్మద్ షా దర్గా వద్ద జరిగే రొట్టెల పండుగకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ సమయంలోనే ఇక్కడ జరగడం ఆనవాయితీగా వస్తోంది. చిల్లకూరు దర్గా వద్ద ఈ నెల 26వ తేదీన జరిగే రొట్టెల పండుగకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు వస్తారని దర్గా ముజావర్ ముతవల్లి తెలిపారు. దర్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పఠాన్ అమీర్ ఖాన్, మున్వర్ బాషా, అంజార్ ఖాన్, శివ మొదలగు వారు పాల్గొన్నారు. శ్రీ శ్రీ సయ్యద్ అహ్మద్ షా, సయ్యద్ మొహమ్మద్ షా దో షహీద్ దర్గా వద్ద చిల్లకూరు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు దర్గా వద్ద 26/10/2015 సోమవారం రొట్టెల పండుగ జరుగును. 8వ తేదీ 11వ నెల 2015 ఆదివారం రాత్రి గంధ మహోత్సవం ఘనముగా జరుపబడును కాను భక్తులకి తెలియజేయడమైనది.
డివిజను చిల్లకూరు గ్రామం నందు వెలసి ఉన్న శ్రీ 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 సయ్యద్ అహ్మద్ షా వలి శ్రీ సయ్యద్ మొహమ్మద్ షా వలి దర్గా వద్ద 26/10/2015 సోమవారం రొట్టెల పండుగ కార్యక్రమం జరుగును. మరల 8/11/2015 ఆదివారం రాత్రికి గంధం మహోత్సవం జరిగినట్లు పెద్దలు నిశ్చయించినారు. కావున గ్రామస్తులు, భక్తులు, శ్రేయాభిలాషులు, ఇతరులు అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా దర్గా కార్యకర్తలు అందరూ నమస్కరించి ప్రార్థించుతున్నాము. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ నెల 31వ తేదీన 9 ఏళ్లలోపు చిన్నారులకు గుండె సంబంధిత వ్యాధులపై ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు హరిచంద్రారెడ్డి తెలిపారు. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ఈ శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ట్రస్ట్ చైర్మన్ కొణిదెల మునిగిరీష్ మొదలగు వారు పాల్గొన్నారు. ఒక 3 నెలల ముందర ఒక పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా ఒక చిన్న పిల్లవాడికి గుండెలో రంధ్రం అలాగే లంగ్స్ ప్రాబ్లం ఉండి అబ్బాయిని నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉన్నారు. ఆ న్యూస్ చదివి అబ్బాయికి అర్జెంట్ ఆపరేషన్ రిక్వైర్డ్ లేకపోతే బతకడని చెప్పినప్పుడు మా ట్రస్ట్ తరఫున మేము అబ్బాయిని ఇమీడియట్గా చెన్నై గ్లోబల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయించి అబ్బాయికి తగిన పరీక్షలు జరిపించి అక్కడ ఇమీడియట్గా లంగ్స్కి మరియు గుండెలో ఉన్నటువంటి ఆ హోల్కి ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని డాక్టర్లు తెలియజేసినప్పుడు ఇమీడియట్గా మనం చేయించి దేవుడి దయ వల్ల ఆ బాబు మంచి ఆరోగ్యంతో తిరిగి 21 రోజులు హాస్పిటల్లో పెట్టుకున్న తర్వాత తిరిగి వారి గ్రామం అయినటువంటి మనుబోలు మండలం వీరంపల్లి పక్కన ఆ గ్రామానికి తిరిగి చేర్చడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ గ్లోబల్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయడానికి డాక్టర్ ప్రశాంత్ గారని, యాక్చువల్గా ఆయనది కావేరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చెన్నై, ఆయన పీడియాట్రిక్ కార్డియో సర్జన్. ఆయన ఈ విధంగా మేము కూడా మా టీం ఒకటి ఉంది, మేము కూడా ఇలా క్యాంపులు నిర్వహించి పేదవాళ్ళకి ఏ ఫీజు తీసుకోకుండా ఆపరేషన్లు చేస్తాము, మీరు ఏదైనా క్యాంప్ నిర్వహించినట్లయితే మీ సొంత ఖర్చులతో మేము ఆపరేషన్ వరకు మేము ఫ్రీగా చేస్తాము, మీరు ఆపరేషన్ థియేటర్ ఖర్చులు, మందులు ఇవి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అని చెప్పి మాకు వారు ఆఫర్ చేసినప్పుడు నేను నా మిత్రుడు మునిగిరీష్తో ఈ విషయమై చర్చించి మా ట్రస్ట్ సభ్యులందరం కూర్చొని మాట్లాడుకుని సరే మనము కూడా నెల్లూరులో ఈ మెగా క్యాంప్ లాగా దీన్ని నిర్వహించి నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా ఇటువంటి గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారులకు ఇటువంటి పరీక్షలు జరిపించి అవసరమైతే ఆపరేషన్లు జరిపించాలని నిర్ణయానికి వచ్చాము. ఈ నెల 31వ తారీఖు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నెల్లూరు నందు కావేరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి చెందిన 5 మంది డాక్టర్ల బృందంతో 9 లేక అంతకన్నా తక్కువ వయసు ఉన్నటువంటి చిన్నారులకు మాత్రమే గుండె సంబంధిత జబ్బుల స్కానింగు, స్క్రీనింగు, టెస్టులు జరుగుతాయి. అదేవిధంగా వారికి మందులతో నయమయ్యేట్లయితే మందులు వాళ్ళకి అక్కడే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో మనం ఆపరేషన్ చేయాలా ఈ బాబు లేకపోతే బ్రతకడు అని ఎవరైనా కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తారీఖు శనివారం రోజు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు 9 సంవత్సరాల లోపు గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి ఒక క్యాంపు మెడ్రాస్ కావేరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ల బృందంచే మన ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాం. ఈ సందర్భంగా గూడూరు పరిసర ప్రాంతాల ప్రజలు ఎవరైనా కూడా వారి పిల్లలు కానీ వారికి 9 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో గుండె జబ్బులు ఏదన్నా ఉన్నా, గుండెకి రంధ్రం లాంటిది ఏదైనా ఉన్నా కూడా ఈ క్యాంపు నందు వారు వచ్చి పరీక్షించుకుని వారికి ఏదైనా అవసరమైన ఆపరేషన్ అయినా కూడా మన ట్రస్ట్ తరఫున అలాగే వాడి హాస్పిటల్ బృందం వారి సహకారంతో ఆపరేషన్లు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది కూడా ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు గుండె జబ్బు ఆపరేషన్ అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది, పేదలకు సామాన్యులకు అందుబాటులో అయినటువంటి వైద్యం. కాబట్టి ఇటువంటి ఒక మంచి అవకాశాన్ని ఇటువంటి జబ్బులు ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు గుర్తించి వారి పిల్లల్ని ఆ రోజు ఆ క్యాంపుకి తీసుకుని వస్తే వారందరినీ స్క్రీన్ చేసి ఆ తర్వాత ఆపరేషన్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. అందుకని ఇటువంటి కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సింది.
జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇస్మాయిల్పై దాడి చేసిన ఉపాధ్యాయుడిని వెంటనే అరెస్టు చేయాలని వివిధ సంఘాల ప్రతినిధులు అన్వర్ బాషా, మగ్దుమ్ డిమాండ్ చేశారు. గూడూరులోని బనిగి సాహెబ్పేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు అలీభాయ్, రహంతుల్లా, ఖాదర్ మస్తాన్, గౌస్ బాషా మొదలగు వారు పాల్గొన్నారు. తేదీ గూడూరు బాలుర ఉన్నత పాఠశాలలోని ప్రధానోపాధ్యాయుడి మీద ఇస్మాయిల్ గారి మీద దాడి జరిగి కనీసం ఇప్పుడు 15 రోజులు కావుతున్నా కానీ కూడా ఎటువంటి చర్య అనేది కూడా ఆ వ్యక్తి మీద తీసుకోకపోవడం, సస్పెండ్ అయితే చేసినారు కానీ అతని మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. కానీ ఇంతవరకు అతన్ని ఆచూకీ దొరకలేదు. పోలీసులు మాత్రం తీవ్రంగా వెతుకుతూ ఉన్నారు. ఒక విద్యాబుద్ధులు నేర్పించే ఒక గురువే సాక్షాత్ ప్రధానోపాధ్యాయుడి మీద, ఇస్మాయిల్ గారి మీద ఈ విధంగా దాడి చేయడము చాలా హేయమైన చర్యగా అందరూ భావిస్తున్నాము. ముఖ్యంగా గూడూరు జిల్లా ప్రజా పరిషత్ స్కూల్లో ఈరోజు హాజరెత్తుకోండి. గత 2-3 సంవత్సరాల నుంచి ఇస్మాయిల్ గారు వచ్చినప్పటి నుంచే ఒక 95% రిజల్ట్ 10వ తరగతిలో రిజల్ట్ రావడం జరుగుతుంది. అలాగే కూడా పిల్లల సంఖ్య కూడా గణనీయంగా పెంచిన ఘనత ఒక ఇస్మాయిల్ గారిదే. ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్య బ్రహ్మాండంగా ఉంటుంది అని మరొక్కసారి ప్రజలకు, పిల్లల విద్యార్థుల తల్లిదండ్రులకు రక్షణ భరోసా కల్పించినటువంటి ఇస్మాయిల్ గారి మీద అనుక్షణం అనునిత్యము పిల్లల ఒక ఎదుగుదల గురించి, వారి భవిష్యత్తు గురించి, వారి చదువు గురించి నిత్యం తప్పించే ఒక మంచి వ్యక్తి మీద ఆ విధంగా ఇటువంటి దాడి జరగడము యావత్ విద్యా వ్యవస్థకే ఒక తలవంపుగా భావిస్తున్నాము. అంతమంది ఒక స్టాఫ్ ముందర ఈ విధంగా దాడి జరుగుతుంటే మాకైతే ఆశ్చర్యంగా ఉందండి. ఒక వ్యక్తి, ఓన్లీ 1 పర్సన్, అక్కడ మాటలు లేవు, ఏమి లేవు. ఒక ఏమయ్యా నువ్వు సక్రమంగా నువ్వు డ్యూటీ చేయట్లేదు, సక్రమంగా నువ్వు విధులకు హాజరు కావట్లేదు, పిల్లలకు నువ్వు బోధన చేయట్లేదు అని చెప్పేసి అన్నందుకే హఠాత్తుగా వచ్చి ఆ విధంగా దాడి చేయడం అనేది మాత్రం ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిన సంఘటనగా మేము భావిస్తున్నాము. ముస్లిం మైనారిటీ ప్రజా సంఘాలన్నీ కలిసి ఇక్కడ ఈ నెల 9వ తేదీన జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లోని ప్రధానోపాధ్యాయుని పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా దాడి జరిగింది ఉపాధ్యాయుల మధ్య అయినప్పటికీ ఇది ప్రజానీకానికి అందరికీ ఒక కనువిప్పు కలగొట్టుతుంది. ప్రభుత్వ పాఠశాలలంటే పేద, బడుగు, దళిత వర్గాలకు సంబంధించి ఈరోజు ముఖ్యంగా ఆర్థికంగా పేదరికంలో ఉన్నటువంటి, ఆర్థిక దరిద్రం అనుభవిస్తున్నట్టే పిల్లలే ఎక్కువగా చదువుతున్నారు. అక్కడ ఆ పిల్లలకి మంచి చదువు చెప్పాలి, ఆ పిల్లలకి క్రమశిక్షణ ఇవ్వాలి అని ముఖ్యంగా మొట్టమొదటగా ఉపాధ్యాయుల నుంచి అది మొదలు కావాలనే ఉద్దేశంతో సదరు హెడ్ మాస్టర్ గారు దాడి చేసినటువంటి సిద్దిక్ అహ్మద్ గారికి చెప్పడం, ఆయన దాన్ని నిర్లక్ష్యం వహించడం, దాన్ని ఆయన పై అధికారులకి తెలియజేయడం, పై అధికారులు వచ్చేసి విచారణ జరుపుతున్న సమయంలో హఠాత్తుగా వెనక నుంచి పాదరక్షతో దాడి చేయడం అనేది ఏహ్యమైన చర్య. ఇది విద్యాశాఖకే అవమానకరం. ఇక్కడ ఉపాధ్యాయుని మధ్యలోనూ, ఉపాధ్యాయ సంఘాల మధ్యలోనూ జరిగిన గొడవ అయితే మాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఇస్మాయిల్ గారిని గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే ఇదే పాఠశాలలో మాతో కూడా కలిసి చదువుకున్నటువంటి అతను ఈ పాఠశాలకి 1902 జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు అందరికీ పరిచితులే. విద్యాలయం దేవాలయం లాంటిది. ఇప్పుడు ఒక ఇస్మాయిల్ సారే ఈ వ్యవస్థలో, విద్యా వ్యవస్థలో చక్కగా పనిచేస్తుంటే కొంతమందికి నచ్చకపోవచ్చేమో, పని చేయని వాళ్ళకి. దీని వెనక ఆ ఉద్దేశం ఉందని నేను భావిస్తున్నాను. బాయ్స్ హై స్కూల్లో ఇస్మాయిల్ సార్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి. కానీ ఒక అధికారుల ముందరనే ఇలాంటి ఘర్షణ జరిగిందంటే దీనికి పాత కుట్రలు ఏమైనా ఉన్నాయని మేము భావిస్తున్నాము. అలాంటి కుట్రల్ని సరిదిద్దండి అధికారులకు చెప్తాము. గూడూరు పట్టణంలో దసరా ఉత్సవాలు ముగిశాయి. పోటాపోటీగా ఈ ఉత్సవాలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ప్రతిరోజు విశేష అలంకారాల్లో అమ్మవార్లను తీర్చిదిద్దారు.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. 9 రోజుల పాటు గూడూరు పట్టణ ప్రజలు అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో కొలిచారు. రోజుకో అలంకారంలో అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి, నారాయణమ్మ పేరంటాలు, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి, గంగమ్మ, చెంగాలమ్మ, తాళమ్మ, విజయదుర్గాదేవి అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిత్యం జరిగాయి. ఆలయాల వద్ద భారీ విద్యుత్ దీపాలంకరణ చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు రోజున అమ్మవార్ల పట్టణ పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. ఊరేగింపు సందర్భంగా బ్యాండ్ మేళాలు, తప్పెట్లు, విచిత్ర వేషధారణలు ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు. మనుబోలులోని కోదండ రామాపురంలో ఉన్న దసరా చావిడిలో దుర్గాదేవిని పార్వతీ పరమేశ్వరులుగా అలంకరించారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఉభయకర్తలు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాఖిల దోష పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాణేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. నానారత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరి ముక్తాహార విడంబమా. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శనివారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. ఈ పురాణముల ఎంత వెదకినా శ్రీపతి దాసులు చెడరెన్నడును. ఏ పురాణముల ఎంత వెదకినా శ్రీపతి దాసులు చెడరెన్నడును. ఆ విరహితములు అవి కొన్నాళ్లకు విరసంబులు మరి విఫలములు. హరి విరహితములు అవి కొన్నాళ్లకు విరసంబులు మరి విఫలములు. నరహరి కొలిచిటు నమ్మిన వరములు. నరహరి కొలిచిటు నమ్మిన వరములు నిరతములెన్నడు నెలవులు చెడవు. గూడూరులోని తూర్పు మహాలక్ష్మమ్మ వీధిలో ఉన్న ఆంజనేయ స్వామి జెండా వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంజనేయ అంజని తనయ వానర వీర శ్రీ ఆంజనేయ. 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 కొలిచితివయ్యా నీ హృదయందే ఆ రఘురాముని కొలువుగా చేసి. కొలిచితివయ్యా నీ హృదయందే ఆ రఘురాముని కొలువుగా చేసి. ఆంజనేయ అంజని తనయ వానర వీర శ్రీ ఆంజనేయ. రామ రామ
సతతం రామ రామ అనునామ స్మరణం నీ అణువణువున నిండెను. గూడూరులోని గడియారం స్తంభం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. పెరిగిన బస్ ఛార్జీలను నిరసిస్తూ ఆర్టీసీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆర్టీసీ బస్ ఛార్జీలను 10% మేర పెంచుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో సామాన్యులపై కోట్ల మేర భారం పడింది. దీన్ని నిరసిస్తూ గూడూరులోని గడియారం స్తంభం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆర్టీసీ దిష్టిబొమ్మను నాయకులు దగ్ధం చేశారు. పెంచిన ఛార్జీలను తగ్గించాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఏ కేశవులు, సిఐటియు నాయకులు వివి రమణయ్య, ముత్యాలయ్య, రమణయ్య, రాబర్ట్, మణి మొదలగు వారు పాల్గొన్నారు. ఈ జనం సంగతి పట్టించుకోకుండా మొదలే పెరిగినటువంటి పప్పు ఉప్పు ఎరగడలు వీటి ధరలతో సతమవుతూ ఉంటే కనీసం పండగకి కూడా పప్పు వండుకునే పరిస్థితి లేకుండా ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచి ఈ ప్రజల్ని నిలువున ఉంచింది. ఇటువంటి పరిస్థితి పునరావృతం అవుతూ ఉంటే పదే పునరావృతం అవుతూ ఉంది. ఇప్పటికీ పెట్రోల్ డీజిల్ ధరలు కనీసం ఈ సంవత్సరానికి 15 సార్లు పెరిగినాయి. ఇదే విధంగా పెంచుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోతా ఉన్నాయి. దీనికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలకి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందని చెప్పి ఆర్టీసీ ఛార్జీలు అర్ధరాత్రి పెంచారు. దారుణం ఇది. అధికారం రాకముందు అనేక వాగ్దానాలు చేసి ప్రజల మీద భారాలు మోపుతున్న ప్రభుత్వం నిర్ణయాన్ని మేము ఖండిస్తున్నాం. అంటే ఉప్పు పప్పు విపరీతంగా పెరిగిపోయి ఉంటే ఈ తరుణంలో ఆర్టీ ఛార్జీలు పెంచడం కాబట్టి వెంటనే పెంచిన ధరలని తగ్గించాలని మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. జ్వరాలు ప్రబలుతున్నా పట్టించుకోని అధికారులు. మనుబోలు ఆసుపత్రి సిబ్బందిపై ఎమ్మెల్యే కాకాని ఆగ్రహం. చిల్లకూరులో రొట్టెల పండుగ 26న దర్గా వద్ద వివరాలు వెల్లడించిన ముజావర్లు కమిటీ సభ్యులు. ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు. ఘనంగా ముగిసిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. వివిధ అలంకారాల్లో అలరించిన అమ్మవార్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.